రాష్ట్రంలోనూ, సరే తెలంగాణలో కూడా దాని మీద ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అంటే ఎమ్మెల్యేలు ఏదో ఒక అంశం మీద నిరసన తెలియజేయడమో, లేకపోతే వాకౌట్ చేయడమో, బాయ్కాట్ చేయడమో ఇవన్నీ మనకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు ఇప్పుడే కాదు గతంలో కూడా అసెంబ్లీని పూర్తిగా బాయ్కాట్ చేయడం, అంటే అసెంబ్లీ సభ బహిష్కరించడం. అసలు ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ సభకు రావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు ఉంటుంది. 365 రోజులు ఏడాది పొడవునా సభలు జరగవు. మనకు పర్టికులర్ షెడ్యూల్స్ ఉన్నాయి. క్యాలెండర్లో ఆ ఇయర్లో క్యాలెండర్ ప్రకారం అసెంబ్లీ నిర్వహిస్తారు. ఆయా సమస్యలకు సంబంధించి సపోజ్ 2 నెలలకో 3 నెలలకో జరిగితే ఆ 2-3 నెలల్లో ఏమేమి ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంది, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనే అంశాలు ప్రభుత్వం చెప్తే ఇంకా బెటర్గా ఎక్కడ చేయాలని ప్రతిపక్షాలు చెప్తాయి. ఇది ఎప్పటి నుంచో మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న వ్యవహారం. కానీ కొత్తగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అసలు నేను ఒక్కరోజు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చోను అంటే ఎవరి మీద కోపం? అది చంద్రబాబు నాయుడు మీద కోపమా, లేకపోతే అక్కడ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడి మీద కోపమా, లేకపోతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నచ్చట్లేదా? ప్రజలకి ఇవాళ ఎంత చర్చ జరుగుతుందంటే, నేను చాలామందితో మాట్లాడాను నిన్న వీకెండ్లో ఈ రూరల్ ప్రాంతాలకు సంబంధించి అసెంబ్లీలో అసలు ఏంటి ఎమ్మెల్యేలుగా ఉంటే వెళ్ళాలా, లేకపోతే సీరియస్గా తీసుకుంటున్నారా లేదా అంటే దాన్ని వాళ్ళు చాలా డీటెయిల్డ్గా చాలా సీరియస్గా మాట్లాడితే ఆశ్చర్యపోయాను నేను. ఎందుకు ఇంక ఎమ్మెల్యే వెళ్ళకపోతే? ఇప్పుడు సపోజు వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, 151 నుంచి 11 మంది గెలిచారు. అంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే తర్వాత పొంగనూరు, తంబళ్లపల్లి, మంత్రాలయం, రాజంపేట, బద్వేల్, ఆలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, అరకు, పాడేరు, ఇవి 11 మంది గెలిచింది. సో 11 మంది గెలిచినా ఒకళ్ళు గెలిచినా ఓట్లేసారుగా ప్రజలు. మీరు ఎన్నో కబుర్లు చెప్పి, సరే డబ్బులు ఆ వ్యవహారాలు పక్కన పెడదాం, ఎన్నో మాటలు చెప్పి గెలిస్తే అంత చేస్తాం ఇంత పొడుస్తాం అంటే ఓట్లేస్తారు. సరే పార్టీకి గెలవలేదు, అధికారంలోకి రాలేదు, సో దట్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిగా మీరు ఎమ్మెల్యేగా వెళ్ళాలా, అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదా? ఇప్పుడు దీని మీద డిప్యూటీ స్పీకర్ నిన్న మళ్ళీ ఇంకొకసారి మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి రఘురామకృష్ణరాజు. అసలు జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదా లేకపోతే తెలీదా అని ఒక చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీగా అలాగే మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకు అవగాహన లేదని ఎలా అనుకుంటాం? 2 సార్లు ఎంపీ, ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు చేసినప్పుడు అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. లేకుండా ఎలా ఉంటుంది? లేకపోతే చెప్తారు పక్కనున్న అధికారులు ఇంకొకళ్ళు, ఒకవేళ ఆయన తెలియదు అనుకుంటే సీనియర్లు చెప్తారు. ఇది అన్నీ తెలిసే రాజ్యాంగం మీద ఆయనకి గౌరవం లేదు. రాజ్యాంగ వ్యవస్థలంటే చిన్నచూపు. ఎందుకంటే గతంలో జ్యుడిషియరీని ఆయన అవమానించారు. అనేక సందర్భాల్లో గతంలో ఈ శాసన చట్టసభల్ని కూడా అవమానించారు. ఓట్లేసిన ప్రజల్ని అవమానిస్తున్నారు. మరి ఇంకా ఆయనకి ఎవరి మీద గౌరవం ఉన్నప్పుడు? సో ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే చర్చ, అసలు ఉంటే అంత పోతే అంత ఈ పార్టీ లేదా ఈ ఎమ్మెల్యేలు. మొన్న ఎక్కడో శాసనసభ పక్ష సమావేశంలో ఆయన అన్నారని వార్త ఏంటంటే, మనకి అక్కడ ఉన్న నాయకులు ఎవరితోనే మాట్లాడలేదు, కానీ ఇలా వెళ్ళాలనేదో కొంతమంది అభిప్రాయం భయంతో వ్యక్తం చేయలేక ఏదో చెప్పే ప్రయత్నం చేసినట్టు. అయితే పెద్దిరెడ్డి అన్న మీరు తీసుకెళ్ళి వెళ్ళండి అసెంబ్లీకి అని అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇంకొక అడుగు ముందుకెళ్ళి లేదు, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారానికి నిరసనగా మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, మన మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనం రాజీనామాలు చేసి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు వెళ్దామా అని. రాజీనామాలు చేస్తే మీకు ఏమన్నా కొత్తగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమన్నా యాడ్ అవుతారా? అసలు ఆ 11 మంది అన్నా ఉంటారా? లేకపోతే ఆ 4 ఎంపీలన్నా ఉంటారా? హైపోథెటికల్ ఇది, కానీ చెప్తున్నా అంటే ఆలోచన స్థాయి ఎలా ఉంది. ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన స్థాయిలో ఆయన ఆలోచించట్లేదు. సరే తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు ఆయన మానసిక స్థితితో ఇంకోటి మాట్లాడతారు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. అది నాకు నా పెద్ద అవగాహన లేదు ఆయన మానసిక స్థితి ఎలా ఉందనేది. బట్ బయటికి కనిపిస్తోంది అయితే ఇదిగో ఇది ప్రొసీజరు, వెళ్ళాలి, వెళ్ళకపోతే 60 రోజుల పాటు అనర్హత వేటు పడుతుంది. బహుశా ఈ సెషన్ అయ్యేటప్పటికీ 60 రోజుల్లో దాదాపు పూర్తయిపోతాయి. ఇంకోటి యనమల రామకృష్ణుడు స్పీకర్ సీనియర్గా పనిచేసిన ఆయన సీనియర్ స్పీకరు, టీడీపీ సీనియర్ లీడరు, ఆయన కూడా నిన్న మాట్లాడుతూ అనర్హత పడిన తర్వాత అసలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చా లేదా అనేది కూడా కోర్టుల్లో తేలాల్సిన అవసరం ఉంది అనేది. అంటే ఇప్పుడు కనుక అనర్హత వేటు పడితే దాదాపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది, ఆయన పార్టీ అధినేతగా ఉన్నాడు,
ఆయనకి ఇది కాకపోతే ఇంకో పదవి, ఇంకోటి కాకపోతే ఇంకోటి. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే దాదాపు పొలిటికల్ కెరియరే క్లోజ్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు మన ముగ్గురు ఎమ్మెల్సీలు అయితే పార్టీ మారి జాయిన్ అయ్యారు. ఇక మాకు ఈయనొద్దు, ఈ నాయకుడు వద్దు, ఈ పార్టీ వద్దు మరో అని. కానీ అందరికీ అంత ధైర్యం రావట్లేదు. లేదా ఇంకొంచెం వెయిట్ చేస్తారు, ఇంకా ఎన్నికలకు టైం ఉంది కాబట్టి, ఇప్పుడే ఇట్స్ టూ ఎర్లీ అవుతుంది అనుకుంటే. సో ఓవరాల్గా ఏంటంటే ఆయనకి తెలియదు అనుకుని ఎవరన్నా అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి అది హాస్యాస్పదం. పాయింట్ నెంబర్ 1. ఆ ఎమ్మెల్యేలకి వెళ్ళాలనున్నా గతంలో వీళ్ళు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోలేదా అంటే, చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన కాంటెక్స్ట్ వేరు. ఆయన్ని కానీ, ఆయన వయసుని కానీ, స్థాయిని కానీ గౌరవించకుండా దారుణంగా అవమానించడంతో, ఇంకా ఇంట్లో సభ్యులపై కూడా నీచంగా మాట్లాడడంతో ఆయన బాధపడి ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్యేలు రాకుండా లేరు అసెంబ్లీకి. దే అటెండెడ్ ద అసెంబ్లీ సెషన్స్. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నాకు ఆ గౌరవం సరిపోదు, ఎమ్మెల్యే స్థాయి కాదు నాది అని ఆయన అనుకుంటే కనుక ఆయన మానేయచ్చు, మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. మొన్న ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా యాక్చువల్గా అయితే ఆయన పులివెందుల అసెంబ్లీ ఎమ్మెల్యేగా మాత్రమే చూడాలనుకుంటే ఆయనతో తర్వాత ప్రమాణం చేయించేవారు, లేకపోతే ఈ వరుస క్రమంలో చేయించేవారు. కానీ ప్రతిపక్ష నేతగా, ఒక పార్టీ పక్ష నేతగా ఆయనకి ఇచ్చారు గౌరవం అసెంబ్లీలో. ప్రతిపక్ష హోదా వేరు, పార్టీకి ఒక గ్రూపు లేదా పార్టీకి ఒక నాయకుడిగా సభలో వేరు. ఇప్పటికీ నేను హోంమంత్రి అనిత మాట్లాడినా, అంతకుముందు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా, యూ ప్లీజ్ కమ్, హౌస్కి రండి, మాట్లాడండి. ఇప్పుడు 2 క్వశ్చన్ అవర్లో 2 ప్రశ్నలు అడిగే అవకాశం వస్తుంది. విచిత్రం ఏంటంటే వీళ్ళు సభకు రారు కానీ క్వశ్చన్లు పంపిస్తారు. ఇంకేది ఉపయోగం ఏముంది? దానికి ఆన్సర్ చెప్తే వినేదెవరు? దాని మీద మళ్ళీ అనుబంధంగా క్వశ్చన్లు ఉంటే అడిగేదెవరు? సరే, ఇంకొంతమంది ఏమంటారు, అట్లా వాళ్ళు ఉంటే అంతా పోతే అంతా ఈ స్వపక్షంలో విపక్షంగానే కూటమి నాయకులే గట్టిగానే ప్రశ్నిస్తున్నారు, ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ఎనీవే అది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించో లేకపోతే పెండింగ్ ఇష్యూస్ ఉంటేనో అడుగుతారు. ప్రభుత్వం వాళ్ళ పార్టీది అయినా అడగకుండా ఉండరు కదా. కానీ ప్రతిపక్షం అనేది ఎందుకు ఉంది అసలు? లేకపోతే ఎన్నికలు ఎందుకు? సో దీని మీద ఇంకొక చర్చ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఈ ధోరణి ఎలా చూస్తూ ఊరుకోవడమేనా? దెర్ ఈజ్ ఏ ప్రొవిజన్, అంటే గవర్నర్కి విన్నవించుకోవచ్చు లేదా కోర్టుకి వెళ్ళచ్చు. దీనివల్ల ఒక రాజ్యాంగబద్ధ నియమాలకు విఘాతం కలుగుతుంది. అంటే ఐఎమ్ టాకింగ్ అపార్ట్ ఫ్రమ్ ది ఈ అనర్హత దీనికి సంబంధించి కాకుండా, అంటే ఒక సిస్టమ్ మీద ఒక నమ్మకం పోయేలాగా, అవిశ్వాసం కలిగేలాగా ఈ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు మీద కూడా ప్రభుత్వం పిటిషన్ చేయొచ్చు అనేది, అది కూడా మాట్లాడదాం వాళ్ళ చర్చలో. ఒక బ్రేక్ తర్వాత, టేక్ షార్ట్ బ్రేక్. ఏమేమి ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంది, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనే అంశాలు ప్రభుత్వం చెప్తే ఇంకా బెటర్గా ఎక్కడ చేయాలని ప్రతిపక్షాలు చెప్తాయి. ఇది ఎప్పటి నుంచో మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న వ్యవహారం. కానీ కొత్తగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, అసలు నేను ఒక్కరోజు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చోను అంటే ఎవరి మీద కోపం? అది చంద్రబాబు నాయుడు మీద కోపమా, లేకపోతే అక్కడ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడి మీద కోపమా, లేకపోతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నచ్చట్లేదా? ప్రజలకి ఇవాళ ఎంత చర్చ జరుగుతుందంటే, నేను చాలామందితో మాట్లాడాను నిన్న వీకెండ్లో ఈ రూరల్ ప్రాంతాలకు సంబంధించి అసెంబ్లీలో. అసలు ఏంటి, ఎమ్మెల్యేలుగా ఉంటే వెళ్ళాలా, లేకపోతే సీరియస్గా తీసుకుంటున్నారా లేదా అంటే దాన్ని వాళ్ళు చాలా డీటెయిల్డ్గా, చాలా సీరియస్గా మాట్లాడితే ఆశ్చర్యపోయాను నేను. ఎందుకు ఇంక ఎమ్మెల్యే వెళ్ళకపోతే? ఇప్పుడు సపోజ్ వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, 151 నుంచి 11 మంది గెలిచారు. అంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే, తర్వాత పొంగనూరు, తంబళ్లపల్లి, మంత్రాలయం, రాజంపేట, బద్వేల్, ఆలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, అరకు, పాడేరు, ఇవి 11 మంది గెలిచింది. సో 11 మంది గెలిచినా, ఒకళ్ళు గెలిచినా ఓట్లేసారుగా ప్రజలు. మీరు ఎన్నో కబుర్లు చెప్పి, సరే డబ్బులు ఆ వ్యవహారాలు పక్కన పెడదాం, ఎన్నో మాటలు చెప్పి గెలిస్తే అంత చేస్తాం ఇంత పొడుస్తాం అంటే ఓట్లేస్తారు. సరే పార్టీకి గెలవలేదు, అధికారంలోకి రాలేదు, సో దట్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిగా మీరు ఎమ్మెల్యేగా వెళ్ళాలా, అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదా? ఇప్పుడు దీని మీద డిప్యూటీ స్పీకర్ నిన్న మళ్ళీ ఇంకొకసారి మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి రఘురామకృష్ణరాజు. అసలు జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదా, లేకపోతే తెలీదా అనే ఒక చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీగా, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకు అవగాహన లేదని ఎలా అనుకుంటాం? 2 సార్లు ఎంపీ, ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు చేసినప్పుడు
అవగాహన ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది? లేకపోతే చెప్తారు పక్కన ఉన్న అధికారులు ఇంకొకళ్ళు, ఒకవేళ ఆయన తెలియదు అనుకుంటే సీనియర్లు చెప్తారు. ఇది అన్నీ తెలిసే రాజ్యాంగం మీద ఆయనకి గౌరవం లేదు. రాజ్యాంగ వ్యవస్థలంటే చిన్నచూపు. ఎందుకంటే గతంలో జ్యుడిషియరీని ఆయన అవమానించారు. అనేక సందర్భాల్లో గతంలో ఈ శాసన చట్టసభల్ని కూడా అవమానించారు. ఓట్లేసిన ప్రజల్ని అవమానిస్తారు.